చిన్న కథ. ఒక పొలంలో ఒక చిన్న పక్షి గూడు కట్టుకొని తన పిల్లలతో జీవిస్తూ ఉండేది. కొంతకాలానికి పంట కోతకు వచ్చింది. పక్షి దాని పిల్లలు ఆ పొలం విడిచి ఇంకో చోటికి పోవలసి వచ్చింది. ఒకరోజు తల్లి పక్షి ఆహారం కోసం వెళ్ళినప్పుడు పిల్లలు రైతు మాటలు విన్నాయి. నా స్నేహితుడితో కలిసి రేపు కోతలు పూర్తి చేయాలి. ఆ మాటలు విన్న పక్షి పిల్లలు తల్లికి, మనం ఇక్కడ ఇదే చివరి రోజు, ఈ రాత్రికి వెళ్ళిపోవాలి అన్నాయి. తల్లి పక్షి, రేపు కోతలు జరగవు, ధైర్యంగా ఉండండి. అలాగే స్నేహితుడు రాలేదు, కోతలు జరగలేదు. ఆ మరునాడు రైతు నిరాశతో, స్నేహితుడు రాలేదు, నా పని కాలేదు, రేపు నా బంధువులతో కోతలు జరిపిస్తాను అన్నాడు. పక్షి పిల్లలు తల్లికి ఈ విషయం మళ్ళీ చెప్పాయి. భయపడకండి, రేపు కూడా కోతలు జరగవు, నిశ్చింతగా ఉండండి, భరోసా ఇచ్చింది తల్లి. నిజంగానే రైతు బంధువు రాలేదు, కోతలు జరగలేదు. పక్క రోజు రైతు అసహనంగా, ఎవ్వరూ రాలేదు, నేనే రేపు కోతలు జరుపుతాను, వీళ్ళను నమ్ముకుంటే లాభం లేదు అన్నాడు పెద్దగా. మళ్ళీ పిల్లలు ఈ వార్త తల్లికి చేరవేశాయి. తల్లి పక్షి, ఇంకా మనం ఈ పొలం వదిలిపోవాలి, తప్పదు. 2 సార్లు ఏం కాదులే అన్నావు, కానీ ఇప్పుడు పోవాలంటున్నావు. ఇంతవరకు రైతు ఇతరుల సహాయం కోసం ఆధారపడ్డాడు, ఈసారి తనే రంగంలోకి దిగుతున్నాడు, కాబట్టి పంట కోతలు తప్పవు. పదండి పోదాం, ఇక్కడ ఉండలేం. సహాయం తీసుకోవచ్చు, తప్పులేదు, కానీ పని సక్రమంగా పూర్తి కావాలంటే మనమే కృషి చేయాలి. స్వంతగా పని చేసుకునే వాళ్ళకి సహాయం కూడా లభిస్తుంది.